హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే మన బైక్ అయితే ఏదైతే డ్యూక్ 250 ఉందో దాని చైన్ ఉంది కదా, చైన్ అయితే చాలా రస్ట్ వచ్చేసింది, డస్ట్ ఉంది మొత్తం. వాటర్లో అయితే కొంచెం తడిసింది. ఇంకా దీని మెయింటెనెన్స్ వచ్చేసి చైన్ మెయింటెనెన్స్ చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఊరికే సౌండ్ రావటం, ఆ డస్ట్ అంతా పడి గరగర గరగర అని సౌండ్ రావటం, సో బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో కంపల్సరీగా దీనికి మనం యూజ్ చేసేటప్పుడు చైన్ స్ప్రే చేసుకోవడం బెస్ట్. సో ఫ్రెండ్స్, నేనైతే దానికి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి, మనం బ్రాండ్ ప్రమోషన్ కాదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. ఇది వచ్చేసి చైన్ క్లీనర్, నేనైతే ఆన్లైన్లో తీసుకున్నా. ప్లస్ ఇది వచ్చేసి ల్యూబ్, ఇది అదైతే మనం వాడుతాం. తర్వాత బ్రష్, ఈ చైన్ క్లీనర్తో అయితే మనం స్ప్రే చేసి క్లీన్ అయిపోద్ది. తర్వాత ల్యూబ్ పట్టేసుకుంటే సెట్ అయిపోద్ది. కనీసం వారానికి ఒకసారి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, మనం యూజ్ చేసే దాన్ని బట్టి డస్ట్ రావటం కానీ. సో ఫ్రెండ్స్, మనం అయితే చూద్దాం. మీకు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వరకు రస్ట్ అయితే వచ్చేసింది. ఇంకోటి చూడండి, చాలా వరకు డ్రై అయిపోయి మొత్తం సౌండ్ ఘోరంగా వస్తుంది. సో మనం దీన్ని అయితే ఇప్పుడు ఈ రస్ట్ పోవాలి, ప్లస్ మంచిగా ల్యూబ్ చేసేస్తే బాగుంటుంది అనమాట. లూజ్ అయ్యి ఇది మొత్తం రస్ట్ ఉంది, దీన్నే మనం క్లీన్ చేయాల్సింది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదైతే చైన్ క్లీనర్. ఫస్ట్ అయితే మనం క్లీన్ చేద్దాం చైన్. ఓపెన్ అయితే చేద్దాం. సో ఈ విధంగా ఇదైతే ఉంది కనుక మనకు ఇది తీసుకొని అయితే ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. ఏంటంటే షేక్ చేసి స్ప్రే చేయాలి నీట్గా, క్లీన్గా. నేనైతే వీల్ తిప్పుకుంటా చిన్నగా స్ప్రే చేస్తా. చాలా వరకు రస్ట్ వచ్చింది, అందుకే చాలా స్ప్రే చేస్తున్నా. ఏంటంటే ఇంజన్ ఆన్ చేసి మంచిగా ఒక స్టెప్లో పెట్టి నీట్గా క్లీన్ చేస్తా ఫ్రెండ్స్.
బండి ఇప్పుడైతే ట్యూబ్ స్ప్రే చేద్దాం ఫ్రెండ్స్.